హాయ్! హలో! అందరికీ తిరిగి స్వాగతం మన తెలుగు వరల్డ్‌కి. వరల్డ్‌లో ఈరోజు కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందామా? మనందరికీ ఏదో ఒక దాని భయం ఉంటుంది కదా! కొందరికి చీకటంటే భయం, కొందరికి పాములు, కొందరికి కుక్కలంటే భయం. కానీ తమ భయంతో తానే చనిపోయారు అని వింటే నమ్మగలరా? అవును, ఇది నిజం. ఇవాళ మనం మాట్లాడేది పిచ్చి పిచ్చి ఫోబియాలు, కానీ నిజంగా ప్రాణం తీసినవి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక తల్లి తనకు రెబీస్ సోకిందని, అది తన కూతురికి కూడా సోకుతుందని భయపడి, భ్రమపడి ముందుగా కూతుర్ని చంపి తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. వైద్య పరీక్షల్లో వారికి రెబీస్ సోకలేదని తేలినా ఆ ఫోబియా వారి ప్రాణాలను తీసింది. ఇక తాజాగా సంగారెడ్డి జిల్లాకు చెందిన మనీషా అనే 25 సంవత్సరాల మహిళకు చిన్నప్పటి నుంచే చీమలంటే తీవ్రమైన భయం ఉంది. భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ లో ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు అని పేర్కొనడం అందరినీ కలిచివేసింది. 2022లో రాజు అనే వ్యక్తి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక పెద్ద కోతిని రాజు ఒక్కసారిగా లేచి తన కళ్ళ ముందు కోతి ఉండటం చూసి తీవ్రంగా భయపడి షాక్ గురయ్యారు. ఈ తీవ్రమైన భయం కారణంగా ఆయనకు గుండెపోటు వచ్చింది. స్థానికులు ఆసుపత్రికి తరలించే లోపే రాజు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఫోబియా ఆఫ్ స్లీప్. అమెరికాలో ఒక వ్యక్తి నిద్రపోతే చనిపోతానని భయంతో 4 రోజులు వరుసగా నిద్రపోలేదు. ఒత్తిడి, నిద్రలేమి కారణంగా హార్ట్ ఫెయిల్యూర్ తో చనిపోయాడు. తన భయం నిజం కాలేదు, కానీ భయమే అతన్ని చంపేసింది. లండన్లో ఒక మహిళకు పక్షి ఈకలు తాకుతాయనే భయం. ఆమెను ఫ్రెండ్ సరదాగా ఈకతో తాకగా హార్ట్అటాక్ తో కూలిపోయింది. అమెరికాలో ఒక అమ్మాయి చిన్నప్పుడు నీళ్లలో పడిపోవడంతో నీళ్లంటే తీవ్రంగా భయపడేది. అయ్యాక స్నేహితుతో బోటింగ్ కి వెళ్ళింది. బోట్ కొంచెం వణికేసరికి ఆమె షాక్ తో కుప్పకూలింది. నీళ్లు తాకకపోయినా హార్ట్ స్టాప్ అయ్యింది. వారిలో ఇతనికి ఎవరో తనను చూస్తున్నారనే భయం. ఒకరోజు పెద్ద మీటింగ్ లో మాట్లాడమన్నారు. మంది చూస్తున్నారనే భావనతో స్టేజ్ మీదే కుప్పకూలిపోయాడు. స్ట్రెస్ లెవెల్ అంతగా పెరిగి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యింది. ఇంగ్లాండ్ లో ఒక మహిళకు గాలి అంటే చచ్చేంత భయం కూడా ఆన్ చేయలేకపోయేది. ఒకరోజు బయటికి వెళ్తుంటే గాలి ఎక్కువగా వీచింది. ఆమె కేక వేసి గాలి భయంతో చనిపోయింది. టెక్సాస్ లో ఒక యువతికి అద్దం అంటే చిన్నప్పటి నుండి భయం. అద్దంలో తన ప్రతిబింబం చూడలేకపోయేది. ఫేస్ చూసిన భయంతో కేకలు వేసేది. ఒకరోజు హోటల్ బాత్రూంలో అద్దం ఉన్నట్టు గమనించలేదు. చూసిన వెంటనే షాక్ అయి కుప్పకూలింది. మైండ్ కి భయం ఒక సిగ్నల్ మాత్రమే, కానీ అదే భయం మానసికంగా అదుపు తప్పితే ప్రాణం తీస్తుంది. ఇవి కేవలం ఫోబియాలు కాదు, రియల్ లైఫ్ ట్రాజెడీస్. ఈ భయాలు మనుషులను చంపేశాయి. ఫోబియాలు కేవలం భయాలు కాదు, చికిత్స అవసరమైన మానసిక సమస్యలు. మీకు లేదా మీకు తెలిసిన వారికి తీవ్రమైన భయం ఉంటే వెంటనే మానసిక వైద్యుని సంప్రదించండి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. తిరిగి మన వీడియోలో రేపు కలుసుకుందాం.